హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నేహా శర్మ డైరీస్. ఈరోజు మరో మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. ఇంటికి నాన్ వెజ్ తినని గెస్ట్లు వచ్చినా సరే, లేదా కొంతమందికి నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండదండి. అలాంటప్పుడు ఈ విధంగా వెజ్ ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసి పెట్టారంటే చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతూ తింటారండి. దీన్ని సింపుల్గా ఏ విధంగా చేయాలో చూపిస్తాను, చూసేయండి. దీనికోసం నేను 200 గ్రామ్స్ పన్నీర్ని తీసుకుంటున్నానండి. గ్రేటర్ సహాయంతో సన్నగా తురుముకోవాలి దీన్ని. ఆ తర్వాత 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఉడికించినవి ఈ విధంగా గ్రేటర్తోని సన్నగా తురుముకోవాలండి. ఈ విధంగా తురుముకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మ్యాష్ చేయాలండి. రెండింటిని బాగా కలిసేటట్టు వీడియోలో చూపిస్తున్నట్లు చేత్తోని మ్యాష్ చేసినట్లయితే 2 ఈక్వల్గా మ్యాష్ అయ్యి కలుస్తాయండి. లేదంటే దానికే సపరేట్గా కనిపిస్తుంది మనకి. వీడియోలో నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా మ్యాష్ చేసుకుంటే తొందరగా కలిసిపోతుందండి 2 కూడాను. ఇప్పుడు మనకి ఇది ఒక ముద్దలా ఫామ్ అవుతుంది. అందులోనే ఒక పావు వంతు పక్కకు తీసేయండి. ఇది ఎల్లోని ప్రిపేర్ చేయడానికి సపరేట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకుంటే మనకి ఎల్లో అనేది రెడీ అవుతుందండి. దీన్ని బాగా కలుపుకుంటే ఎల్లో కలర్లోకి వస్తుంది, చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు మనకి ఎల్లో వైట్ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి ఈ ఎగ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఎల్లోది తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని రెడీగా పెట్టుకోండి అన్నీ కూడాను. మీకు చేతికి అంటుతుంది అనుకుంటే చేతిని తడుపుకున్నా పర్వాలేదు, కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటే చేతికి అనేది అంటవండి. నేనైతే చేతిని తడుపుకుని ఉండలు చుట్టాను. తర్వాత ఎల్లో పార్ట్ను కూడా తీసుకొని కొంచెము ఈ విధంగా అరచేతిలోని అద్దితే మనకి అప్పడంలాగా వస్తుందండి. అప్పుడు దాంట్లోకి ఎల్లోని పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్లు కవర్ చేసుకోవాలండి. కవర్ చేసినప్పుడు మాత్రం జాగ్రత్తగా కవర్ చేయాలి, లేదంటే మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు చీదేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనము కవర్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కవర్ చేసిన తర్వాత బాల్ లాగా చుట్టండి. ఇంకోటి కూడా చూపిస్తున్నాను, చూసారు కదా. ఈ విధంగా బారుగా అప్పడంలా చేసిన తర్వాత ఎల్లోని మధ్యలో పెట్టేసి చుట్టూ కవర్ చేసుకోవాలండి ఈవెన్గాను. పైకి తీస్తే ముద్ద అనేది వస్తుంది, ఒక ఉండలా మనకు ఫామ్ అవుతుంది. ఇది ఎగ్ షేప్లోకి ఎలా వస్తుందంటే వీడియోలో చూపిస్తున్నట్లు చేతిలోకి వేసుకొని లైట్గా ప్రెస్ చేస్తే ఎగ్ షేప్లోకి వస్తుందండి. అన్నిటిని కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, అచ్చం ఎగ్స్ లాగే ఉన్నాయి. ఇప్పుడు అదే ప్లేట్లోకి కొంచెం నేను కార్న్ ఫ్లోర్ తీసుకుంటున్నానండి. మీరు మైదాను కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మనము రెడీగా పెట్టుకున్నాం కదా ఎగ్ బాల్స్ని, ఈ పిండి లైట్గా అప్లై చేయాలండి. మరీ ఎక్కువ అప్లై చేయొద్దు. లైట్గా అప్లై చేసి దులిపేస్తే అది వదిలేస్తుందండి. మనకి ఇది ఫ్రై చేసినప్పుడు మంచి కలర్ రావడానికి కోటింగ్ లాగా ఉపయోగపడుతుందండి. చేదుకున్నా కూడా ఉంటాయి ఆయిల్లో వేసినప్పుడు. అన్నిటినీ ఈ విధంగానే పిండిని అప్లై చేసిన తర్వాత మాత్రం దులిపేయండి. ఇప్పుడు నేను ఒక మిక్సింగ్ జార్లోకి 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నానండి. మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. 4 మీడియం సైజ్ టమాటాలను కూడా ఉడకపెట్టి తీసుకుంటున్నానండి. దీనిపైన పొట్టు కూడా తీసేసి వీటిని కూడా అదే మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని రెడీగా ఉంచుకుంటే సరిపోతుందండి. ఆ పైన ఉన్న మూటికలు మనం మిక్సీ పట్టిన తర్వాత సపరేట్ అయిపోతాయండి. అప్పుడు అవి సపరేట్ చేసేయండి. ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ అయ్యిందో లేదో చెక్ చేసుకోండి. బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనము ఎగ్ బాల్స్ని వేసుకోవాలండి. వేసిన వెంటనే కలపకండి, విరిగిపోతాయి. 1 or 2 మినిట్స్ ఆగిన తర్వాత మాత్రమే కదుపుకోవాలండి. ఒకవేళ చిన్న కడాయి మీ దగ్గర ఉన్నట్లయితే ఒకదానికి ఒకటి అంటినట్లు మాత్రం అస్సలు వేయకండి. అలా అయితే వీడిపోతుంది. నాకు ఆల్రెడీ ఒక ఎగ్ అనేది పాడైపోయింది, బయటికి తీసేసానండి. జస్ట్ 2 అంటుకున్నాయి, అది పోయిందండి. అందుకే మీకు చెప్తున్నాను, విడివిడిగా వేయించుకుంటే చాలా మంచిది. లేదా పెద్ద కడాయి ఈ విధంగా ఉన్నట్లయితే సపరేట్గా వేసుకుని వేయించుకుంటే అంటకున్నా చేదకున్నా వస్తాయండి. ఇది మాత్రం వేయించేటప్పుడు గుర్తుపెట్టుకోండి. అన్నీ ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత నిదానంగా తీసుకోవాలండి. గరిట ఎక్కువ సార్లు అయితే కలిపితే మనకి ఇవి చీదేస్తాయండి. కాబట్టి ఎక్కువ కలుపుకున్న ఈ విధంగా మంచి కలర్లో ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుందండి. పన్నీర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు చాలా బాగా ఇష్టపడతారండి ఈ కర్రీని. ఇప్పుడు పొయ్యి మీద వేరొక కడాయి పెట్టుకొని ఇక్కడ నేను 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 2 పచ్చిమిర్చి సన్నగా చీల్చిన వేసుకోవాలండి. ఈ రెండింటిని కూడా ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై అయ్యాక కరివేపాకు రెబ్బలను కూడా వేసుకోవాలండి. వీటిని కూడా 1/2 నిమిషం పాటు ఫ్రై చేశాక రెడీగా పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకోవాలండి.
ఇప్పుడు వీటన్నిటిని 1 నిమిషము పాటు వేయించుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేయించుకోవాలి. అప్పుడే మాడకుండా పర్ఫెక్ట్గా ఉల్లిపాయ అనేది ఫ్రై అవుతుందండి. మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకోవాలండి. ఇప్పుడు మనము రెడీగా పెట్టుకున్న టమాటా మిక్స్ని కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కూడా బాగా కలిపేటట్టు ఒకసారి కలుపుకొని ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి 1 అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. మీరు తీసుకున్న స్పైసీని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. మూత పెట్టేసి 1 నిమిషం పాటు వేయించాలి. టమాటా మిక్సీ పట్టాం కదండి, అందులో కొంచెం వాటర్ కడిగాను. అది కాక మనము టమాటాలని ఉడకపెట్టిన తర్వాత వాటర్ ఉన్నాయి కదా, వేస్ట్గా పడేయకుండా ఈ రెండింటిని కలిపి ఒక దగ్గర పెట్టుకున్నాను. ఇప్పుడు మనము మూత తీసి మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, టేస్ట్ సరిపడగా సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకుంటే బాగుంటుందండి. వీటినన్నిటినీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. కారం ఇక్కడ మీకు రుచికి తగ్గట్టుగా వేసుకోండి. నేను ఇక్కడ మా పిల్లలు తింటారు కాబట్టి తక్కువ వేసుకుంటున్నానండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోండి. సిమ్లో మాత్రమే, లేదంటే మాడిపోతుంది. మళ్ళీ ఒకసారి మూత తీసి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. మనం రెడీగా పెట్టుకున్న ఈ టమాటా వాటర్ని కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ మీకు తగ్గ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. థిక్గా కావాలనుకుంటే కొంచెము, పలచగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మరీ పలచగా కాకుండా ఈ విధంగా ఉంటే కన్సిస్టెన్సీ అనేది కర్రీ అనేది బాగా కుదురుతుందండి. ఈ కర్రీకి కావాల్సినవి బాగా ఏంటంటే మంచి కారం అండి, ఇంకా బాగా ఫ్రై అవడంలోనే ఈ కర్రీ టేస్ట్ అనేది ఉంటుందండి. ఈ విధంగా మూత పెట్టేసి మళ్ళీ తీస్తే ఆయిల్ అనేది పైకి సపరేట్ అవుతుందండి. అప్పుడు మళ్ళీ బాగా కలుపుకొని మీకు ఏమైనా సాల్ట్ సరిపోకపోతే ఇదే టైంలో వేసుకోండి. ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న ఎగ్ బాల్స్ని కూడా వేసేసుకోవాలండి. వేసిన వెంటనే స్టవ్ ఆపేసి ఆ గ్రేవీని వీడియోలో చూపిస్తున్నట్లు ఎగ్స్ పైన వేసుకోవాలండి. మంటను మాత్రం ఉంచామంటే ఈ ఎగ్స్ అనేవి తొందరగా మెత్తపడిపోయి విరిగిపోతూ ఉంటాయండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వెంటనే స్టవ్ ఆపేసి ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. వండిన వెంటనే తింటేనే దీని రుచి అనేది బాగుంటుందండి. చల్లారితే విరిగిపోతాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. పన్నీర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, నాన్ వెజ్ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.